గత వీడియోలో మనం విభిన్న హారాలతో ఉన్న భిన్నాల సంకలనం గురించి తెలుసుకున్నాం కదా. ఈ వీడియోలో మనం విభిన్న హారాలతో ఉన్న భిన్నాల వ్యవకలనం గురించి తెలుసుకుందాం. ఇంగ్లీష్లో దీనిని సబ్ట్రాక్టింగ్ ఫ్రాక్షన్స్ విత్ అన్లైక్ డినామినేటర్స్ అంటారు. చూడండి, విభిన్న హారాలున్న సమయంలో మనం భిన్నాల వ్యవకలనం ఎలా చేస్తాము. ఒక ఉదాహరణ తీసుకుందాం. 4/3 ఇది ఒక భిన్నము. ఈ భిన్నంలోంచి మరొక భిన్నము 1/5ని మనం వ్యవకలనము లేదా తీసివేత చేయాలి. అంతిమంగా ఫలితం ఎలా వస్తుందో చెప్పాలి. మీరు గమనించి చూడండి, మొదటి భిన్నమైన 4/3లో హారం 3గా ఉంది. రెండవ భిన్నమైన 1/5లో హారం 5గా ఉంది. అవునా? మొదటి భిన్నం ఏమిటి? 4/3. రెండవ భిన్నము 1/5. ఈ రెండింటిలోనూ హారాలు వేరువేరుగా ఉన్నాయి. ఇటువంటి భిన్నాలనే మనం ఏమంటాము? విభిన్న హారాలు కలిగిన భిన్నాలుగా చెప్పవచ్చు. ఇలా ఉన్నప్పుడు మనకు సంకలనం కానీ వ్యవకలనం కానీ చేయడం కొంచెం కష్టంగా అనిపిస్తుంది. ఎలా మనం సరళంగా చేయవచ్చు మరి సంకలనం కానీ వ్యవకలనం కానీ? ఈ హారాలను ఉమ్మడి హారాలుగా తీసుకురాగలిగితే మనం చాలా సులభంగా ఈ సంకలనం కానీ వ్యవకలనం కానీ చేయవచ్చు. అయితే ఉమ్మడి హారాలు చేసే ప్రక్రియలో మనం భిన్న విలువను ఏమాత్రం మార్చరాదు. అంటే ఉమ్మడి హారం తర్వాత కూడా భిన్న విలువ ఏమాత్రం మారకూడదు. అది ఎలా చేయగలము? మనం హారాల యొక్క కసాగు అంటే కనిష్ట సామాన్య గుణిజాన్ని కనుక తీసుకురాగలిగితే చాలా సులభంగా చేయవచ్చు. మరి 3కు 5కు కనిష్ట సామాన్య గుణిజం ఏమిటి? కనిష్టంగా ఉండాలి, గుణిజమై ఉండాలి. 3 యొక్క గుణిజాలు వరుసగా ఏమవుతాయండి? 3, 6, 9, 12, 15 ఇవే కదా. 3 1, 3 2 ఇలా. అదేవిధంగా 5 యొక్క గుణిజాలు ఏమవుతాయండి? 5, 10, 15 ఇలా. మీరు గమనించి చూస్తే 3 మరియు 5 యొక్క కనిష్ట సామాన్య గుణిజము 15 అవుతుంది. మీరు ప్రయత్నించి చూడండి. ఈ వీడియో నుంచి కాస్త విరామం తీసుకొని 3 మరియు 5 యొక్క సాగు లేదా కనిష్ట సామాన్య గుణిజం 15 అవుతుందా లేదా? అంటే ఇప్పుడు మనం హారాలను 15కు తీసుకువెళదాం. ముందుగా మొదటి భిన్నం నుంచి హారాన్ని మనం 15కు తీసుకురావాలి అంటే మొదటి భిన్నంలోని హారాన్ని మనం ఎంతతో గుణించవలసి ఉంటుంది? 5తో గుణించాలి. 3 × 5 15. మరి భిన్న విలువ మారకుండా ఉండాలి అంటే లవాన్ని కూడా మనం 5తో గుణించాలి. ఇలా 4 × 5 20. అంటే అర్థం ఏమిటి అంటే 20/15 అన్న 4/3 అన్న విలువ సమానం. అయితే ఈ భిన్నంలోంచి మనం 1/5ని తీసివేయాలి. ఇక్కడ కూడా మనం హారాన్ని ఎంతకు తీసుకువెళ్ళాలి అండి? 15కు తీసుకువెళ్ళాలి. అవునా? సామాన్య గుణిజం ద్వారా, కనిష్ట సామాన్య గుణిజం ద్వారా. అయితే ఇక్కడ మీకు హారం 15 రావాలి అంటే 5 హారాన్ని ఎంతతో గుణించాలి? 3తో గుణించాలి. అవునా? కాబట్టి భిన్న విలువ సమానంగా ఉండాలి అంటే లవమైన 1ని కూడా మనం 3తో గుణించాలి. తద్వారా ఎంత అవుతుంది? లవం 3 అవుతుంది. ఇక్కడ చూడండి, రెండు భిన్నాలలోనూ హారం ఇప్పుడు 15గా ఉంది. చాలా సులభంగా మనం వ్యవకలనం చేయవచ్చు. చూడండి, రెండింటిలోని ఉమ్మడిగా ఉన్న హారాన్ని తీసుకొని లవాన్ని మనం ఏం చేస్తున్నాం? వ్యవకలనం చేస్తున్నాం. 20 - 3/15. తద్వారా విలువ ఏమవుతుంది? 17/15 అవుతుంది. అయితే ఈ భిన్నాన్ని మీరు పరిశీలించినట్లయితే హారంతో పోల్చినప్పుడు లవం ఎక్కువగా ఉంది. అవునా? ఇలా ఉన్నప్పుడు భిన్నాల్ని మనం మిశ్రమ భిన్నంగా రాయవచ్చా? 17లో 15 ఎన్నిసార్లు పోతుందండి? ఒకసారి పోతుంది. శేషం 2గా ఉంటుంది. అవునా? 15 1 15, శేషం 2. ఇలా రాయవచ్చా? 1 2/15 అంటే 17లో 15 ఒకసారి పోతుంది. శేషం 2 అవుతుంది. తద్వారా ఫలితం ఏమవుతుంది? 4/3లోంచి 1/5 తీసివేస్తే అంతిమ ఫలితము 1 2/15. ఇది మిశ్రమ భిన్న రూపంలో చెప్పాం. మరొక ఉదాహరణ చూడండి. ఈసారి 7/10 - 5/8. మనం ఈ భిన్నాల యొక్క వ్యవకలనం చేయాలి, ఫలితం చెప్పాలి. ఇక్కడ కూడా చూడండి, వేరువేరు హారాలు ఉన్నాయి రెండు భిన్నాలలోనూ. కాబట్టి మనం ఏం చేద్దాం? కనిష్ట సామాన్య గుణిజానికి సమానంగా హారాలు తయారు చేద్దాం. మరి 10కి 8కి కనిష్ట సామాన్య గుణిజం ఏం చెప్పగలరు? 10 గుణిజాలు ఏమిటి? 10, 20, 30, 40. అదేవిధంగా 8 గుణిజాలు ఏమిటి? 8, 16, 24, 32, 40. అవునా? 10కి 8కి కనిష్ట సామాన్య గుణిజము 40గా ఉంటుంది. మీరు స్వీయంగా ప్రయత్నించి చూడండి. ఇలా హారం 40 రావాలి అంటే మొదటి భిన్నంలోని హారాన్ని మనం ఎంతతో గుణించాలి? 4తో గుణించాలి. మరి లవాన్ని కూడా 4తో గుణిస్తే ఏమవుతుంది? 7 × 4 = 28. అవునా? అదేవిధంగా ఈ భిన్నంలోంచి మనం మరొక భిన్నాన్ని తీసివేయాలి కదా. ఇక్కడ కూడా హారం ఎంతగా ఉండాలి? 40గా ఉండాలి. అయితే హారాన్ని 8ని మనం ఎంతతో గుణిస్తే 40 వస్తుంది? 5తో గుణించాలి. మరి లవాన్ని కూడా 5తో గుణిద్దాం. తద్వారా 5 × 5 25 అవుతుంది. మరి ఇక్కడ రెండు హారాలు కూడా 40గా ఉన్నాయి కదా. కాబట్టి ఉమ్మడి హారం 40, లవాలను మనం తీసివేద్దాం. 28 - 25. తద్వారా ఏమవుతుంది? 3/40.
అంటే 7/10లోంచి మనం 5/8ని తీసివేస్తే అంతిమ ఫలితం ఏమవుతుందండి? 3/40. ఇది ఎలా ఉంది? మనకు క్రమభిన్నంగా ఉంది. కాబట్టి దీన్ని మనం మిశ్రమ భిన్న రూపంలో రాయలేము కదా! ఈ వీడియోలో మనం ఏం నేర్చుకున్నాం? విభిన్న హారాల భిన్నాల వ్యవకలనం గురించి మనం ఈ వీడియోలో నేర్చుకున్నాం.